10,000 కన్నా శ్రేష్టమైన కాదు. His fairest of all and Bible. Sing that line once again. There is joy in His presence. దేవుని సన్నిధిలో సంతోషం ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? ఎవరైనా అర్థమైంది కదా? తెలుగు, హిందీ, హిందీ తెలుగు. How many of you are happy that you are here? Yes. Okay. There are many people right now. We were coming from Gandhi Hospital, and we were talking. It's a very horrible place to be. When we are in Gandhi Hospital, we will realize the church was far, far, far better. Gandhi Hospital లో ఉండడం కన్నా చర్చిలో ఉండడం చాలా సంతోషకరంగా. అర్థమైందా? జైల్లో ఉండడం కన్నా ఇక్కడ ఉండడం సంతోషం. సినిమా థియేటర్లో ఉండడం కన్నా కరెక్ట్ బుద్ధిగా అనేస్తుందా? నేను అనుకున్నాను. అవునా? The Bible says that one day we will be in the presence of God. Heaven is our eternal home. We are just strangers in the Bible. Strangers. అంటే strangers అంటే ఆ పరిదేశంలో తెలియని వాళ్ళు. This is not our home. Our home is heaven. And in heaven there is 24/7 అంటే ఎల్లప్పుడూ వర్షిప్, దేవుడి గురించి మహిమ. ఓకేనా? So let's thank God that He brought us here so that we can acknowledge that the presence of God is more beneficial, more joyful than being anything anywhere else. What did David say? It's better to be one day in the presence of God than thousands elsewhere. రోజు దేవుని సన్నిధిలో ఉండడం మేలు. 1000 దినాలు 1000 సంవత్సరాలు. Yes, శ్రేష్టం.
సన్నిధిలో సంతోషం నీ సన్నిధిలో తోడుగా ఉన్నాడు కాబట్టి భయం అక్కర్లేదు. మనతో పాటు ఎల్లప్పుడూ ఉన్న దేవుడు, మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. He said that I will be with you until the end. Therefore you don't have to be afraid of anything. Whether it could be a health issue, whether it could be a financial issue, whether it could be an uncertainty of future. God is saying that I am with you. You don't have to be afraid of anything. Let's sing this line. ఏం చేస్తారా?
మాత్రం ఈ విగ్రహాలన్నీ మొక్కము. అవునా? ఎందుకన్నారంటే వాళ్ళకు కూడా తెలుసు. ఇక భయమే అగ్ని వాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదు. ఎందుకు తెలుసా? ఆయన సన్నిధి వాళ్ళతో తోడుగా ఉంది. అందుకే రాజు షాక్ అయిపోయాడు. ఏంటి నేను ముగ్గురు చేసినా కదా, నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆయన దేవుడు కుమారులా ఉన్నాడు. శత్రువు విషయం ఎదురుగా తెలుసు, దేవుడు వాళ్ళ తోడు ఎప్పుడు ఉన్నాడు. అందుకే అగ్ని కూడా భయపడలేదు. సో మనం కూడా ఎప్పుడు దిగుల్లో భయంలో రాదు. ఏదో ప్రాబ్లం వచ్చేసిందని, లేకపోతే నిర్దిష్టి వచ్చేసిందని. ఒకవేళ మనం చనిపోయినా మనకి పరలోకం ఉంది. అవునా? చచ్చిపోయేటప్పుడు కూడా ఒక విశ్వాసి ఇలా పాడుకుంటూ చచ్చిపోవచ్చు. ఇక భయమే లేదు, ఈ సన్నిధిలో చాలు. ఇక భయమే We have Sister Pratima and their daughter from Marathi background. They will sing one song for us.
sister is basically from Pune, Marathi background. They have been blessing to us. Thank you so much. We have God's servant David Wesleyana with us. గుంటూరులో వాళ్ళ ఇంట్లో మందిరం ప్రారంభించబడింది. భక్సింగ్ గారు వాళ్ళ ఇంటిని అక్కడ బేస్ చేసుకొని పరిచయం ప్రారంభించారు. ఆరాధన వర్తమానం విన్న తర్వాత ఒక ఇద్దరు మాత్రమే ఆరాధిస్తారు. తర్వాత మనం రెండవ వర్తమానాలు అందరం ఒకసారి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. మహాపరిషుద్ధుడు గొప్ప తండ్రి, మా స్థుతులకు, మా ఆరాధనలకు, మా పూజలకు మార్పులకు గొప్ప ప్రభావ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వలోక సృష్టికర్త, సర్వాన్ని సృజించిన వాడా, సర్వాన్ని పరిపాలించేవాడా, సర్వానికి సత్తమైన తండ్రి, మా రక్షణకు, మా నిరీక్షణకు ఆధారపడిన గొప్ప ప్రభావ, నీ ప్రేమ అపారమైనది, నీ కృప మెండైనది. కరుకుని ప్రభావ మేము ఈరోజు సజీవులంగా నీ సన్నిధానంలో చేరి ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇక్కడ తండ్రి ప్రభా నేను ఆనందించేటప్పుడు ప్రభావ నేను కూడుకుంటున్నాం. ప్రేమ ఈ యొక్క రక్షణ కార్యక్రమం ప్రభావం నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాకు ఇచ్చిన మేము జీవితంలో సంపూర్ణంగా మీకు సమర్పిస్తే తప్ప ప్రభావ మరి మీ వాగ్దానానికి మేము వారసులకు కామని మీ రక్షణ కార్యం గురించి కూడా ప్రభావ మరి మేము మాట్లాడడానికి అర్హులకు కామని ప్రభావ ఎరుగుటకు నా జీవితాలను మార్చుకున్నటకు మీరే మాకు కృపను దయచేయమని అనుకుంటున్నాం. ఈ సాయంకాల కుటుంబ ప్రభావాన్ని పనులు ఎదుర్కొంటున్నాం తండ్రి. మీరే మాతో ఉండి ప్రభావ మా వాక్చాతుర్యాన్ని పక్కన పెట్టి ప్రభావ మరి మీ యొక్క వాక్యాన్ని మాకు తెలియచేయమని వేడుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరూ ప్రభావ ఆశీర్వించబట్టు సహాయపడమని యేసుక్రీస్తునామములో తండ్రి ఆమేన్. విషయంలో ఈరోజు మంచి సింగింగ్ ప్రోగ్రాం పెట్టారు. అయితే ఇక్కడ మనం చేయడం కేవలం దేవుణ్ణి ఆరాధించే సబ్జెక్ట్ మనకి పాటల ద్వారా, వాక్యం ద్వారా, మన యొక్క క్రియ ద్వారా ప్రభువుని మనం ఆరాధించే వాళ్ళంగా ఉంటున్నాం. ఆరాధన అనేది దానికి మూలము సృష్టి నుంచి మొదలవుతుందన్నమాట. దేవుడు లోకం ఎంతో ప్రేమించింది. యోహాను 3:16 ఏముంది? యోహాను 3:16లో ఇలా వాక్యం ఒకసారి చదవండి. యోహాను ఎవరు రాస్తుంది? అయితే దేవుడి లోకంలో ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు అంటే ఆయనకి రెండవ కుమారుడు ఉంటాడు, ద్వితీయ కుమారుడు ఉంటాడు. అద్వితీయ కుమారుడు ఓన్లీ డివోటెడ్ సన్ ఆయన్ను మన కొరకు అర్పించాడు. చిత్తం అంటే తెలుసా మీరందరికీ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకటిగా దేవుడు సృజించబడ్డాడు. అంటే దేవుడిని ఎవరు సృజించలే, దేవుడు తనకు తానే సృజించబడ్డాడు. ఆయన స్వయం సంపూర్ణుడు, ఆయన ఎవరు కూడా సృజించలేదు. ఆయన సృజించబడ్డాడు. ఆయనకి ఆది లేదు, అంతం కూడా లేదు. ఆయన ఈ సృష్టి ఆరంభించక ముందు ఒక థియరీ ఉంది, ప్రీ అడామిక్ థియరీ అంటే. ప్రీ అడామిక్ థియరీ ఏంటి? బిఫోర్ దిస్ క్రియేషన్ దేర్ వాజ్ అనదర్ క్రియేషన్, బట్ ఇట్ ఈస్ ఆల్ not according to the God's word. God's word is, it starts from Genesis 1st chapter, creation. దేవుడు తన యొక్క సృష్టి యొక్క ఆరంభాన్ని ఆది కాండంలో మనం చూస్తాం. దాన్ని మోషేకి దేవుడు డిక్టేట్ చేస్తే మోషే రాశాడు. అయితే సృష్టిని సృజించడానికి కారణం ప్రేమ. ఈ ప్రేమ జగత్తుకి మూలం. మన యొక్క పాఠం ఉంది కదా, ప్రేమే జగత్తుకు మూలం. ఈ యొక్క ప్రేమ అనే ఒక బంధం ద్వారా దేవుడు
ఈ సృష్టిని ఆదాము హవ్వను సృష్టి అంతటిని సృజించాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. ఆయన కుమారుడు, మొదటి కుమారుడు ఆదామును సృజించాడు. ఆదామును సృజించి ఆదాముతో స్నేహం చేద్దాం అనుకున్నాడు. అంతే, ఈ సృష్టి అంతా ఆయనకు అవసరం లేదు. సాయంకాలం కూడా ఆదాముతో వచ్చి తను కష్ట సుఖాలు తెచ్చుకొని ఆయనతో కొంచెంసేపు గడిపిపోదామని ఆయన ఒక చిన్న ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఆ ప్లాన్ ఎలా అయిపోయింది? మంచి చెడులు యొక్క జ్ఞానం ఇచ్చే వృక్షాన్ని తప్ప అన్ని పండ్లు తినమన్నాడు. అన్ని తినమన్నాడు. అయితే ఆయన సృష్టిలోనే ఒక పాము ఏం చేసింది? వాళ్ళకు ఒక అనుమానాన్ని మనసులో పుట్టించి వారిని పాపం వైపు నడిపించింది. ఎప్పుడైతే పాపం లోకంలో ప్రవేశించిందో దానికి విరుగుడు అవసరమైంది. పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏం లేదు, అటు పోమంటే ఇటు పోతే ఆ పాపమే. ఈ డైరెక్షన్లో పోవాలంటే ఆ డైరెక్షన్లో పోయినా ఉంటుంది, అది పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏదో మటర్ చేయాల్సిన పని లేదు. పాపం అంటే సింపుల్గా మనం చేసిందే పాపం. అతిక్రమించడమే పాపం. అయితే ఆదాము చేసిన పనికి దేవుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఎంత భయపడుతుంది. ఆయన అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అయితే వారికి మంచి వాతావరణం, మంచి పొలాలు, మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటున్నది. వాతావరణం దేవుడు ఏం చేసిన వాళ్ళని వెళ్ళగొట్టేసి, మీరు నా యొక్క ప్రేమకు అర్హులు కాదు, మొదలు పెట్టి అని దానికి ఒక సంచి వేసేసి వీళ్ళకి ఏం చెప్పాడు? కష్టపడి పని చేసి జబర్దస్తి అవసరం చెప్పి వాళ్ళకి శాపం ఇచ్చాడు. అది మనకు తెలిసిన వృత్తాంతము. అయితే యేసు ప్రభు, యెహోవా దేవుడు కావచ్చు, యేసు ప్రభు కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు, త్రియేక దేవుడు ఏమనుకున్నాడు? మనం అంటాడు కదా, మనం సృజించేదాము, మనం చేసేదాము అంటే అప్పటి నుంచి త్రిత్వము పనిచేస్తాము. యేసు ప్రభు అప్పటి నుంచి మొదటి ప్రణాళికలో యేసు ప్రభు. అయితే పాపం యొక్క ప్రాయశ్చిత్తం దేవుడు ఏం చేశాడంటే, ప్రస్తుత ప్రణాళిక ఏంటి? జంతువులు చంపాలా, బలి అర్పించాలా, పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి. అట్టి వస్తున్న సమయంలో దేవుడు అనేకమైన ఫేజెస్ అన్నమాట. ఒక్కొక్క స్టేజ్లో దేవుడు ఏం చేశాడంటే ఒక్కొక్కరు లేపుకొని తన ప్రజలను అబ్రహాం ద్వారా ఒక సంతానాన్ని ఆయన సృష్టించాడు. అబ్రహాం ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా ఇశ్రాయేలు అనే ఒక సంతతి ఏర్పడినప్పుడు దేవుడు అన్నాడు, నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణువులుగా, వాళ్ళు ఎంతకంటే ఎక్కువ ఆకాశ నక్షత్రాలు కూడా అధికంగా నేను ఆశీర్వదిస్తాను అబ్రహాముకు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు యాకోబు ద్వారా నెరవేర్చాడు. రక్షణ కార్యము అప్పుడు మొదలైనప్పుడు దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభుని ఈ లోకంలోకి తీసుకురావడానికి ఒక ప్రణాళిక యోసేపు మరియమ్మను ఎన్నుకొని ఈ లోకంలో యేసు ప్రభును ఒక సామాన్యమైన, అతి సామాన్యమైన వ్యక్తిగా ఈ లోకంలో తీసుకువచ్చినప్పుడు ఆయన తన యవ్వన కాలమంతా తల్లిదండ్రుల కొరకు ప్రయాసపడి కేవలం 3.5 సంవత్సరాల వాటిగా తను పరిచయం చేసి, సువార్తను పరిచయం చేసి తను వచ్చిన కార్యాన్ని శిలువ మీద ఆయన నెరవేర్చాడు. శిలువ మీద వేలాడటం అంటే అది శాపగ్రస్తమైన మరణం. అట్టి మరణం కేవలం దొంగలకు, వ్యభిచారులకు, మోసగాళ్లకు, హంతకులకు ఇవ్వవలసిన తగిన మరణం. అంటే శిలువ పోయి తులువల మధ్యలో యేసు ప్రభు, తులువలు అంటే తప్పులు చేసేవాళ్ళు, దుర్మార్గుల మధ్యలో యేసు ప్రభు కూడా ఒక దుర్మార్గులు, పాపి ఇచ్చబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడి అది శాపగ్రస్తమైన ఇటు మరణం ఎవరికి రాదు, కేవలం మన కొరకే ఆయన వాక్సంలో దేవుడు
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారుడు పుట్టిన వారేను విశ్వాసం వచ్చే ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అయితే అబ్రహామును కూడా అడిగాడు, నీ కుమారుని బలి ఇవ్వమని. అబ్రహాము కూడా యెహోవా దేవుడి వలె వెనకాడకుండా ఇస్సాకును బలించడానికి వచ్చాడు. కానీ అబ్రహాం వద్దు, నీ కుమారుడు నువ్వు, నీ ఒకడైన కుమారుడు నన్ను అర్పిస్తాడు, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను నీ ద్వారా ఈ ప్రపంచం అంతటిని నేను డెవలప్ చేస్తానని చెప్పి దేవుడు ఈరోజు మనం అందరము ఆత్మీయ పిల్లలు అబ్రహాం. సో యేసు ప్రభు ద్వారా మనకేంటి రక్షణ దొరికింది, అబ్రహాం ద్వారా మనకు ఐడెంటిటీ దొరికింది, అబ్రహాం సంతానం. ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్ కూడా ఇస్మాయిల్ సంతానం. ఇస్మాయిల్ సంతానం అంటే వాళ్ళు శారీరకంగా సంతానం. వాళ్ళకు కూడా దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. వాళ్ళు కూడా అనేకులు ఈ లోకమంతా ఉన్నారు, కానీ వాళ్ళకి రక్షణ లేదు. ఆ రక్షణ అయితే ఓన్లీ యాకోబు సంతానం, అది యాకోబు సంతానం బట్టి దేవుడు ఆ యొక్క రక్షణ కార్యాన్ని మొదలైంచాడు. కానీ వాళ్ళు తిరస్కరించినప్పుడు అన్ని వాళ్ళు మనకు అమెరికన్ మిషనరీస్ ద్వారా మనకు ఈ దేశానికి రక్షణ వాక్యం వెళ్తుంది. అయితే ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప ప్రణాళిక ప్రభు మనకు చేశాం. అయితే దీన్ని మనము రుచి చూస్తేనే మనము ఎదుగుతాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను రుచి చూసాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, మనము ఏదన్నా తిండి వస్తే మనం తింటే తప్ప దాని రుచి తెలియదు. దేవుని మనం రుచి చూస్తేనే కదా మనం దేవుని యొక్క ప్రేమ చెప్పగలం. దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మనము హృదయం ఎరగాలి. ఫస్ట్ చర్చికి వచ్చాము, పాట పాడడం, పోయడం చేసాము, అది కాదు కావాల్సింది. భక్తసింగ్ గారు ఏం చేశాడు, చనిపోయిన చర్చెస్ ఏం చేశాడు, పైకి లేడు. అప్పుడు సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్ ఈ చర్చెస్లో పోవడం, రావడం, తాగడం, తినడం, పడుకోవడం. అంటే హిందువులకు మనకు ముస్లిమ్స్ మనకు ఎటువంటి తేడా లేని పరిస్థితి. అటువంటిప్పుడు మారు మనసు అనేది అందరం మనం ఆ చర్చెస్లో వచ్చి మనము దేవుడు మనం బయటకు తీసుకుని వచ్చి ఒక రక్షణ ఓడలోకి ఎక్కించుకుంటాం. అదే భక్సింగ్ గారి యొక్క పరిచర్య. అటు పరిచర్య మనము అందరం దాంట్లో ఉన్నాం, దాని యొక్క పద్ధతిలో ఉన్నాం, దాని యొక్క డిసిప్లిన్లో. ఈ పరిస్థితిలో, ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుడి కార్యం నడుస్తూనే ఉంది. దేవుడి యొక్క కార్యం నడుస్తుంది. లాంటి వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎంతో సేవ చేశారు. అయితే ఎంతోమందిని వాడుకొని ప్రభు పరిచయం ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి ఈ యొక్క చిన్న మందిరం స్టార్ట్ చేయగలిగారు. కాబట్టి దేవుడు తిరిగి వెళ్ళిన వాళ్ళందరినీ తిరిగి సమర్పించి అందరినీ కూడా తీసుకురావాలి. అయితే మనం ఈరోజు ఇక్కడ కూడిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం దేవుని మనం ఆరాధించాలి. ఆరాధించాలంటే ఆయన ఎరిగి ఆరాధించాలి. ఆయన ఎరిగితేనే మనం ఆరాధించాలి. ఆయన ఎరగకుండా మనం ఆరాధించాలి. మారు మనసు అనే అనుభవం మనకు కంపల్సరీ. మారు మనసు లేకుండా మనం ఎన్ని చేసినా కూడా అది కేవలం ఒకరిని సేవ చేసేది, అది చేసేది చేసేది ఎవరో నాకు తెలియదు పక్కన ఉంటారు. దేవుని చిత్తాలు సార్ భక్తసింగ్ గారు పబ్లిక్ ఆయన యొక్క దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా ఎక్కడే పెట్టారు. కనీసం సువార్త కూడా పెట్టారు. దేవుని ప్రభు యొక్క తొలిచూపు మేరలో ఆయన పనిచేశారు. అందుకని ఆయనకి ఎక్కడ కూడా వ్యతిరేకత కనపడలేదు, ఎక్కడ కూడా పరాజయం కనపడలేదు. 20,000 చర్చెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఒక్క మనిషి సింగిల్ ఈరోజు ట్రీటెడ్ ఐలాండ్ టొబాగో అని వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్లో కూడా మ్యానేజర్స్ ఉండే దగ్గర మందిరం. అంటే ఆయన ఎంత లోతుకి ఇటువంటి సేవ ఈ మధ్యకాలంలో ఇక్కడ జరగలేదు. 50 సంవత్సరాలు ఆయన గొప్ప పరిచయం చేశారు. గొప్ప పరిచయం గుంటూరులో మా తాతగారి దగ్గర భక్సింగ్ గారు వచ్చి ఉంటే మిషన్ వాళ్ళు ఎవరు నలించుకోరు కాదు, సిఎస్ఐ మిషన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తిట్టేటోడు ఆయన. అప్పుడు మా తాతగారు ఆయనకు
అకామిడేషన్ ఫుడ్ ఇస్తున్నప్పుడు అరవింద వీళ్ళందరూ వాళ్ళ తాత అట్లా లిస్ట్ డెవలప్ ఆఖరికి మళ్ళీ సెకండ్ వార్ డ్యామ్ చర్చ్ మీటింగ్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు టెన్నిస్ స్టేడియంలో ఇప్పుడు ఉంటున్న ఎప్పుడు బ్యాక్ సైడ్ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు అట్లా శాఖోపశాఖలుగా దేవుని కార్యం జరిగింది. ఈ కార్యం ఇంకా జరగాలని, ఇంకా అనేకులు దేవుని వైపు రావాలని మనం కోరుకుంటున్నాం. ఈరోజు మనం కొద్దిమంది మన యొక్క రక్షణ కార్యాన్ని వృద్ధి చేసుకొని రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఆరాధనలో ప్రవేశించబడింది. ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా ఆరాధనలో ప్రవేశించారు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. నిన్న నేను తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆకాశం వారికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇబ్రాహిం ఇజ్రాయేల్ దేవానికి స్తోత్రం తెచ్చుకుంటున్నాను. వాగ్దానం తీసుకుని దేవానికి స్తోత్రం తెచ్చుకుంటున్నాను. సృష్టికర్త గౌరవానికి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. పాపములను ప్రధానం నేను తండ్రి ప్రభావ నా కోసం తండ్రి పర్లోక మరణం విడిచిపెట్టి భూమికి వచ్చిన స్తోత్రములు. నా పాప శిక్ష యావత్తు వచనంలో పనిచేందుకే స్తోత్రం తెచ్చుకుంటున్నాను. తన మాట కలగకుండా తను పడుకునే వాడిని భయంకరమైన చీకటి తన విగ్రహాన్ని కొన్ని ప్రభావం విడిపించడానికి ఈ లోకాన్ని గురించి దేవుడుగా ఉన్నది విశ్వసిస్తూ ఆరాధిస్తున్నాను. నా పాపాలను క్షమించి కఠిన స్తోత్రం నాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాప క్షమాపణ విమోచన బట్టి స్తోత్రం తెచ్చుకుంటున్నాను. నాకు ఇచ్చిన సర్వాసం బట్టి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం మాతృభాష విషయంగా స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ విషయంగా స్తోత్రం. ఏ రీతిగా దేవ రక్షణ నేటి వరకు చేసినటువంటి బంధాలను తెచ్చుకుంటూ ఉన్నాను. ప్రభావ గతనాలు నేను బలహీనమైనప్పుడు మరణపడకుండా స్వస్థపరిచి స్తోత్రంలో బలపరిచే దేవుడిగా ఉన్నందుకే నేను క్షమిస్తూ ఆరాధిస్తున్నాను. తన జీవితంలో చేసిన వీళ్ళన్నింటిని బట్టి వందనాలు తెచ్చుకుని చేసిన చేయబడిన వాటిని బట్టి హృదయపూర్వకంగా స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏమి వెళ్ళక జరిగిన గురించి హృదయంతో ఆత్మతో సత్యంతో నా స్థితి ఆరాధన యేసు ప్రభు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you.
have given to thy children. Glorious Lord, it's a holy day, it's a resurrected day. Lord, in your name we gathered, Lord, and we are praising, Lord. You said, Lord, praise among much people in Psalms 35:18. Yes, Lord, it's not only much people, but among all the people that you should be get praised, not only on this earth, but in heaven. For you are the creation creator, Lord, who created entire this world, Lord. And also, Lord, God so loved us, Lord, you gave only a begotten Son to us, Lord. And whosoever believeth in you, Lord, shall not perish, but shall have everlasting life. You said, Father, according to the Father, John 18:16, Father, you said, yes, Lord, we are praising you, Lord. Lord, to have the everlasting life, Lord, you want us to give a victory, Lord. Lord, your only Son, Lord, your first Son, Lord, Adam was being sinned, Lord, against you, and also he, Lord, because of the sin, he was not in your sort of your sight, Father. Lord, he moved away, Lord, but still you don't want our people to get punished, Lord. Lord, you saved, Lord, by shedding your precious blood, Lord. In thy precious blood, Lord, you cleansed my sins, Father, and you gave me your eternal life, Lord. You came into my heart, Lord, and you made me, Lord, and you forgiven all my sins, Father, and you made me, Lord, to be as thy child, as to occupy, Lord, to be as an inheritance, Father, please. And praise you, Lord, we adore you, Lord, for such a great, wonderful opportunity you have given, Lord. I'm experiencing, Lord, thy salvation, which is unspeakable, Lord, and forgettable, Lord. Such a glorious, such a peaceful, Lord, you are in my life. I worship you, I praise you, in the most high and exalted Jesus' name I praise. Amen. Father God, we thank you to worship Lord for the great salvation. త్రిత్వమైన దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, ఆది కాండంలో మేము సృజించి ఆదామును తండ్రి రక్షించగలరు. మీరు నివాసం కలిగి ఉండాలని కోరారు తండ్రి. ఇదిగో నీ నివాసం తండ్రి ప్రజలతో కూడా ఉన్నది. మీరే మాతో కూడా కాపురం ఉంచున్నట్టుగా ఉన్నారు. మేమంతయు నీ కుటుంబంగా దీన్ని సొత్తుగా చేసుకున్నందుకై ఉన్నాను. మీ రక్తం నుంచి మమ్మల్ని స్వాపార్జంగా చేసుకున్నందుకు ఉన్నాను. తను వచ్చే వర్తమాన ఉనికిలో లేదా నిందనాలో మీ కృపా సహాయం దయచేయండి. ఏసునామమున నడుచున్నాము తండ్రి. మన మధ్యలో సహోదరి మిస్సెస్ జేమ్స్ గారు ఉన్నారు. ఒక ప్రత్యేకమైన పాట పాడాలని మనం చూస్తాం. వారి సేవలో ఉన్నారు. వారి హస్బెండ్ జేమ్స్ అందరం చక్కగా వాడతాం. మామూలుగా దేవుని సన్నిధిలో చిన్నవారిగా కాకుండా దేవుడిని ఆరాధిస్తే ఆశీర్వాదాలు మన మీద ఆటోమేటిక్గా కుమారపడతాయి. కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరుగు మార్గము పోవాలి. లోయలలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి.
జేమ్స్ గారిని సేవలో 20 సంవత్సరాల క్రితం ఇక్కడే మనం ఆరాధన కలిగిన సమయాల్లో సో జేమ్స్ వాక్యం పంచుకొని తన తర్వాత సంపూర్ణ సేవలోకి వచ్చి ఈరోజు అలాగే పాస్టర్ గారు వారి చర్యలో వారికి ప్రోత్సాహకరంగా చాలా సంతోషం. బలను మనం సమీపించక ముందు ఒక 5 నిమిషాలు దేవునికి సాక్ష్యం పంచుకుంటాం. ప్రార్థన చేసుకుని తండ్రి జీవన దేవా మీకు స్తోత్రం తెలుసుకుంటున్నా. ఏ ప్రభుత్వం స్తోత్రములు అదంతా మీ సరిగ్గా తోడుగా వచ్చేదాన్ని బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ సాయంత్రం పూట తండ్రి ఈ కొడుకులు తన దేవుడు సాయం పూజల ఆరాధన ద్వారా మైండించుకున్నాను. వందనాలు. తను కొంత సమయం మరి నా జీవితంలో చేసిన కార్యం రక్షణ కార్యాన్ని మీ ప్రజలతో పంచుకుంటుంది తండ్రి. ఊరికైనా మాట్లాడుకుంటుంది తండ్రి. నేను నోట్లో మాట్లాడుతుంది ఆరోపాన్ని నేను వచ్చేది తండ్రి. పరిశుద్ధాత్మ దీపంలో మాత్రం సంతరించండి. ఇంకా రక్షణ రక్షణ తెచ్చండి. అందుకు అశక్తంగా నామలు బంధిస్తూ మా ప్రభు రక్షణ నామలు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుంటాం. మనము పాపములు లేని వారమని చెప్పుకున్న ఎడల మనలో మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. దేవుడి మాటను ఆశీర్వదించుగాక. నా పేరు చక్రవర్తి. బాప్తిజం తీసుకున్న సమయంలో తర్వాత నా పేరు మోజెస్ చక్రవర్తిగా ఎబ్రోన్లో మరి మార్చడం జరిగింది. కాబట్టి మాది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతం. మా తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాకు చెందినవారు, ఒంగోలు ప్రాంతానికి చెందినవారు, ఒంగోలు టంగుటూరు మధ్యలో. కాబట్టి రీత్యా వాళ్ళంతా కూడా మా ఫాదర్ బ్యాంక్లో పనిచేస్తాడు. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా విగ్రహారాధన కుటుంబంలో హైందవ కుటుంబంలోనే పెంచడం, హైందవ కుటుంబంలోనే పుట్టాను. ఆ విధంగానే పెంచబడతా ఉన్నాను. కాబట్టి మా ఫాదర్ ట్రాన్స్ఫర్మేషన్స్ బ్యాంక్లో పనిచేస్తా మరి భువనగిరికి, ఆ విధంగా న్యూఢిల్లీ, ఆ కొన్ని ప్రాంతాలకి వర్కింగ్గా వెళ్ళాను. కాబట్టి చిన్నప్పటి నుంచి నేను విగ్రహారాధనే యేసుక్రీస్తు ప్రభు గురించి ఎప్పుడుగా వినింది లేదు. దేవుడు మరి సృష్టికర్త దేవుడి గురించి ఏ మాత్రం కూడా అవగాహన లేదు. అయితే చిన్ననాటి నుంచి కూడా ఆచారాలు, పూజలు, మరి విగ్రహారాధన ఆ రీతిగా పెంచబడుతూ ఉన్నా. కాబట్టి కొన్ని దినాలు భువనగిరిలో ఒక 2 years అక్కడ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ మా డాడీకి, మా ఫాదర్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ప్రమోషన్ కెనరా బ్యాంకులో అయినా క్లర్క్గా పనిచేస్తా, ఆఫీసర్గా ఆయనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి హైదరాబాద్లో మేము దాదాపు 1992-6 ఆ ప్రాంతంలో ఇక్కడే రామ్నగర్లోనే ఉన్నాం. అయితే చిన్నప్పుడు నేను 4th class ఆ సమయంలో మా తాతయ్య గారు ఒంగోలు నుంచి వచ్చి అట్లా హైదరాబాద్కి వచ్చి వెళ్ళేవారు. ఆ సమయంలో ఒకసారి హుస్సేన్ సాగర్ దగ్గర, ఆ టైంలో ఇప్పుడు ఉన్నట్టుగా లేదు హుస్సేన్ సాగర్, అంతా కూడా ల్యాండ్ ఉండేది, బెల్ట్ కన్స్ట్రక్షన్ లేదు, ఫ్లైఓవర్స్ ఏమీ లేవు. సరే అట్లా వెళ్ళినప్పుడు అక్కడ చూస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్లాండ్గా ఉండేది. అక్కడ నేను స్లిప్ అయ్యి 4th class ఉన్నప్పుడు స్లిప్ అయ్యి అంత హైట్లో నుంచి కింద పడ్డాను. చాలా హైట్ ఉంది. స్కిడ్ కింద పడ్డాను. అందరూ అనుకున్నాను చనిపోయి అనుకున్నారు. ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే తిరుగుతుంది ఫ్లైఓవర్ లేనప్పుడు ఎట్లా ఉండేదంటే చాలా హైట్లో ఉంటుంది. ఆ హైట్లో వచ్చి కింద పడ్డప్పుడు అందరూ అనుకున్నారు నేను ఏదన్నా బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది, తల్లికి తగిలి ఉంటుంది అని
అనుకున్నాను. కానీ దేవుడు అప్పుడే దేవుడు నన్ను మన్నపైన చెప్పించాడు. నాకేం కూడా హాని జరగలేదు. తర్వాత మా తాతయ్య వాళ్ళు అంతగా కిందకు వచ్చినప్పుడు అది చుట్టూ తిరిగి వచ్చినప్పుడు అట్లా ఒకసారి దేవుడు మమ్మల్ని తప్పించారు. ఆ తర్వాత రెండవసారి కూడా మా మామయ్య యాక్సిడెంట్ అయింది. ఇక్కడ అడిగిపోయిలో భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మా మామయ్య కాళ్ళు బ్రేక్ అయింది. నాకు అప్పుడు మరలా దేవుడు ఆ సమయం నుంచి చిన్ననాటి నుంచి మన్నపైన తప్పిస్తా ఉన్నాడు. అందుకని కూడా నేను సృష్టికర్తని దేవుడిని తెలుసుకోలేదు. ఎందుకంటే బయట విగ్రహాలు కదా, లోక స్నేహితులు చిన్ననాటి నుంచి. తర్వాత మా ప్రాజెక్ట్ హైదరాబాద్ నుంచి ప్రమోషన్ మేనేజర్గా ప్రమోషన్ అయ్యి న్యూ ఢిల్లీ వెళ్ళాను. న్యూ ఢిల్లీలో అంత కూడా నార్త్ ఇండియన్స్ అక్కడ ఎలా ఉంటుందంటే చాలా అన్ని ఆచరణలు ఎక్కువ, అన్నీ కూడా పాటిస్తారు అక్కడ. విగ్రహంగా ఇక్కడ హైదరాబాద్ కంటే, ఆంధ్ర తెలంగాణ కంటే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ చేస్తారు. కానీ దసరా దీపావళి వస్తే ఒక పెద్ద విగ్రహం పెడతాం దసరాకి, అది మొత్తంగా కాల్ చేస్తారు అన్నమాట. కానీ అటువంటి వాటిలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. అప్పుడు నేను స్కూల్లో 6th నుంచి 10th వరకు న్యూఢిల్లీలో నేను చదవడం జరిగింది. ఆ సమయంలో మరి ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, అప్పుడు ఒక విగ్రహం ఒక బ్యాంకులో 3 మందిని ఒక విగ్రహం బాగా విగ్రహము పాలు అవుతుందని మరి ఎంతగానో అక్కడ ఒక మూఢనమ్మకము, ఒక ఆచారము స్ప్రెడ్ అయ్యి. కాబట్టి అట్లా మేము కూడా మా ఇంట్లో కూడా మా పేరెంట్స్ లేదు అందరం కూడా ఒక క్యాలెండర్కి ఒక చిన్న విగ్రహం అంటే వినాయకుడు వినాయకుడు పాలు అవుతుందని కొన్ని లీటర్ పాలు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పెట్టేవాళ్ళు, క్యాలెండర్ని పెట్టేవాళ్ళు. అట్లా చూస్తే వాస్తవంగా మట్టిలో చేసిన ఉపయోగం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అందుకని నిజంగా పాలు అవుతుంది అని ఎంతగానో ఆశ్చర్యపోయారు. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత న్యూస్లో వచ్చినాయి సర్టిఫికేట్ అది అది ఎంతో అబద్ధంగా మోసమని మనకి తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన చీకటి మరి అంధకారంలో కొన్ని నన్ను పట్టుకున్నారు. అయితే ఆ విధంగా మీరు అక్కడి నుంచి మా బాగా మళ్ళీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ సమయంలో అంతా లోకంలో ఎక్కువ అయిపోయాడు, స్నేహితులు ఎక్కువ అయిపోయారు. అదేవిధంగా ఇక్కడ భయంకరమైన సినిమాలు, భయంకరమైన తాగుబోతులు, తాగేవారు స్నేహితులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఇది నడపలేదు ఎమ్మెల్యే వారితో నేను వారి కుమార్తె స్నేహం నాకు ఏర్పాటైంది. కాబట్టి ఆ విధంగా ఆ టైంలో భయంకరంగా నేను మరి స్నేహితులతో సినిమాలు విపరీతంగా బాగా పార్క్స్, డిస్కోటెక్స్, ఇంకా 5-star హోటల్స్ అన్నిటి కూడా నేను ఇంతకన్నా భయంకరంగా వారితో నేను తిరుగుతా. వారికి ఎన్ని మాత్రము ఇదే ఎన్విరాన్మెంట్ లోపలికి అయితే లోక స్నేహం, దేవుడి వాక్యంలో ఉండే లోక స్నేహం. కాబట్టి దేవుడికి విరోధంగా నేను ఇంతగానో చేస్తూ వచ్చాను. లోకంలో ఉన్న పాపంలో నేను పార్టిసిపేట్ చేస్తాను. మీరు వస్తే అవుట్స్కట్స్కి వెళ్ళి అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ స్నేహితులతో రాత్రి అంతా మందులు అవుతాను. భయంకరమైన చేరుకున్నది. ఆ దినాల్లో అయితే భయంకరమైన చెప్పాలి నా వేషధారణ కూడా సినిమా యాక్టర్స్ ఏ విధంగా అయితే వాళ్ళు వేసుకునే వస్త్రాలను, వాళ్ళు వేసుకునే హెయిర్ కట్ అంత కూడా భయంకరంగా. కాబట్టి ఎంత కూడా దుస్తులు శత్రువులు బలగంలో ఉన్నాయి. కాబట్టి నాకు ఎవరు కూడా చెప్పలేదు పాపం రాంగ్ ఎవరు చెప్పలేదు.
మళ్ళీ అవన్నీ చేస్తూ ఉండేవాడిని, మళ్ళీ వచ్చి విగ్రహాలు చేస్తూ ఉండేవాడిని. సోమవారం వస్తే శివాలయం వెళ్ళేవాడిని, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అట్లా, గురువారం సాయిబాబా, శుక్రవారం వచ్చేసరికి అమ్మవారికి, శనివారం మళ్ళా. కాబట్టి ఆదివారం వస్తే మళ్ళీ అక్కడ పూజవాదం వెళ్ళి గుడి కట్టించారు, పెద్దమ్మ గుడి. అక్కడికి వెళ్ళేవాడిని. భయంకరమైన బొట్లు పెట్టుకొని, చైన్లు వేసుకొని, బైక్ జుట్టు ఇట్లా పెట్టేసుకొని, జుట్టు పెంచుకొని, పెద్దగా పెట్టుకొని, కడియాలు పెట్టుకొని, చాలా భయంకరమైన వేషధారణ. కాబట్టి అయినప్పటికీ కూడా దేవుడు గురించి నాకు ఏం జరుగుతుంది, ఇది తప్పు వేస్తున్నావు, ఇది పాపం. ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలో వారు వేసుకునే పట్టు, వారు వేసుకునే అలవాట్లు, చొక్కా, వారు వేసుకునే చొక్కా అదే దాంట్లో అట్లా నా పేరెంట్స్ కూడా నేను చాలా బాధ పెట్టాను. సరిగా చదువుకోకుండా లోక స్నేహం అదే నా జీవితం. పొద్దున బయటికి వెళ్ళేవాడిని, స్కూల్ కాలేజ్ అని చెప్పేసి సినిమా థియేటర్కి వెళ్ళేవాడిని, సినిమాలు చూసేవాడిని, నైట్ షోస్కి వెళ్ళేవాడిని. ఒక సినిమా యాక్టర్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆయన వేసుకునే ప్యాంట్ని కొనుక్కొని వేసుకునేవాడిని, ఆ విధంగా హెయిర్ కట్ చేసుకునేవాడిని. కాబట్టి అంత కూడా లోకము పడుతున్న జ్ఞాపకం, త్రాగడము, మళ్ళీ వచ్చి తినడము అదే ఉండేది లోకం. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మా మేడమామ చెప్పిన విధంగా నాతో పాటు యాక్సిడెంట్ అని చెప్పి మా మేడమామ గారు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆయనకి ఎవరో భయపడుతున్నారు, అప్పటి ఆయన దేవుడు అనుకున్నారు. కాబట్టి ఆయన నాకు తరచుగా వచ్చాయి. హైదరాబాద్లో సెటిలైజర్లో పనిచేస్తారు సూపరింటెండెంట్గా. కానీ ఆయన ప్రమోట్ అనుకున్నాం మొట్టమొదటిగా. ఆయన వచ్చి వేసుకోవాలని చెప్పారు. నేను ఇంతగా తిరస్కరించేవాడిని, అందరూ ఒకటి చేసేవాడిని, వేసుకుని అంగీకరించేవాడిని కాదు, వాదించేవాడిని. మీరేం చెప్తారు, మాకు సాయిబాబా ఉన్నాడు, మాకు ఆంజనేయ స్వామి ఉన్నాడు, మేము మస్జిద్కి వెళ్తాము, అన్ని గుళ్ళకి వెళ్తాము, చర్చపరుస్తామని వాదించేవాడిని. కానీ యేసు ప్రభువుని అంగీకరించేవాడిని కాదు. మరి అదే రీతిగా నేను సినిమాలు అన్ని విధాలుగా నేను తిరుగుతూ ఉండేవాడిని. కాబట్టి ఆ విధంగా ఎందుకో భయంకరంగా లోకంలో నేను పని చెడిపోయేవాడిని. అయినప్పటికీ దేవుడు చెప్పిన విడిచిపోయిన దేవుడు పోయినా నన్ను విడిచిపెట్టలేదు. కాబట్టి ఇక్కడే ఉండేవాడు, ఇది ఏరియాలో నా బాగా ఉండేవాడు. ఆయన ఎప్పుడు వచ్చేవాడు, ఎదురుకి వచ్చేవాడు. నా ఇంటికి ఎన్నోసార్లు వచ్చి ఆయన కూడా నాకు యేసు క్రీస్తు పోవాలని చెప్పేవాడు. ఫేస్బుక్ జీవితం మాట్లాడి ఈ అలవాట్లు మాట్లాడి చెప్పేవాడు. కానీ ఎప్పుడు కూడా అంగీకరించేవాడు కాదు, వ్యతిరేకించేవాడు, తిరస్కరించేవాడిని. యేసు క్రీస్తు పోవాలంటేనే నాకు ఇష్టపడేది కాదు, దోషం. అయినప్పటికీ ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. అయినప్పటికీ ఒకసారి మళ్ళీ మా అంకుల్ మా బాబాయ్ ఆయన వచ్చి 2017వ సంవత్సరం 2006వ సంవత్సరంలో జూలై మాసంలో ఆయన మే మాసంలో యూత్ క్యాంప్కి రమ్మని చెప్పి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామ్కి రమ్మని చెప్పారు. నేను నాన్నకి పోస్ట్ చేయమని చెప్పాను. నేను చాలా మరి ఆయన మీద చాలా దోషం ఉంచుకున్నా. ఎందుకంటే యేసు వస్తే యేసు గురించి చెప్తాను, యేసు మాట్లాడతాను, ఇంకా సినిమా మాటలు ఉండవు, యేసు అనుకున్న సినిమాలు మానేయమంటారు. ఇవన్నీ కూడా నాకు ఎంతగానో ఇష్టంగా ఉంటుంది. స్నేహితులు ముందు పెట్టాలి, సినిమాలు ముందు పెట్టాలి, పాత అలవాట్లు, ఈ అలవాట్లన్నీ మరి మార్చుకోవడం వల్ల కాదు. యేసు వాళ్ళని నమ్ముకోవాలి అని చెప్పి చాలా మంది నేను వ్యతిరేకంగా వాదించేవాడిని. కానీ ఒకసారి కేంద్రం నమ్మన్నాడు, వచ్చి చూడమన్నాడు. ఒకసారి చూడండి, దేశంలో నమ్ముకో, నీకు చాలా మార్పు వస్తుందని చెప్పాను. అయితే నేను రాను అని చెప్పాను. అయితే ఒక్కసారి నేను అక్కడ వెళ్తున్నాను. ఇక్కడ ఎబ్రాన్ ముందు నుంచి నేను ఇక్కడ వెళ్తాను. ఎబ్రాన్ ముందు నుంచి నేను ఒక బైక్ వేసుకొని సరే నమ్మన్నాడు కదా, ఒకసారి వెళ్దామని. ఎబ్రాన్కు రాకుండా వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. ఇంకో ప్రజెంట్ వాళ్ళు యూఎస్లో ఉన్నారు. వాళ్ళు అప్పట్లో ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి ఎబ్రాన్ నుంచి బయలుదేరారు. వచ్చి మా ఇంట్లో కలిసి మా బాబాయ్ని కలిసి వాళ్ళతో వెళ్దామని ఒక చిన్న ఆశ నాకు కలుగుతాను. అయితే నేను బయలుదేరి వస్తున్నప్పుడు బండిలో పెట్రోల్ అయిపోయి నేను చాలా నెట్టుకొని రావాల్సి వచ్చాను. అప్పుడు నేను చాలా కోపం వచ్చింది, చాలా ఇరిటేషన్ వచ్చింది. నేను ఎంత వెళ్ళాలి అని నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అయితే మళ్ళీ నేను పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ వేసుకోండి
నేను ఏం చేశానంటే ఒక్కసారి ఉన్నాము అని ఇది మనం నెట్వర్క్ వెళ్ళాం. ఆ రోజు మరి ఎంతో మంది ఉన్నారు, చాలా మంది దాదాపు 2000 పైన ఉన్నారు. ఎప్పుడు అందరూ మరి ఆ ప్రాంతంలో ఉన్నారు. నేను లోపలికి వెళ్ళినప్పుడు మరి మా బాబాయ్ రమ్మన్నాడు. మరి ఇక్కడ ఒకలాంటి వీధి తిరుగుతూ ఇష్టమైన దాని లోపలికి పెట్టాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రార్థన అయిన తర్వాత మా బాబాయ్ బయటకు వచ్చి వచ్చినది చూస్తున్నాను అన్నారు. నాకు కొంచెం సంతోషం అనిపించింది. ఇంతమందిలో నన్ను ఇలా చూసేవాళ్ళు అంటారు. కాబట్టి ఆ విధంగా కొంచెం ఫస్ట్ రోజు అట్లా కొంచెం సంతోషం అనిపించి మళ్ళీ మీ బాబాయ్ వచ్చాను, మళ్ళా ఎప్పుడుగా రెగ్యులర్గా మీటింగ్స్ కానీ చెప్పాను. నేను ఇంకా సంతోషం మళ్ళీ నేను రాను, నేను ఆశ్చర్యపడిన సరే కొన్ని నెలల తర్వాత మళ్ళా రమ్మని అదే బాగుపడుతూ జూలై 17వ తారీఖు 2006వ సంవత్సరం మరి ఫిబ్రవరిలో మరి ఆదివారం ప్రభు నడిపించాడు. ఆ రోజు చివరి వ్యక్తి వాళ్ళను మరి దేవుడు నన్ను తీసుకొని మరి దేవుడు నడిపించాడు. అవి చివరి మనము దేవదాస్ అంకులు వర్తమానం చెప్తా ఉన్నాడు. రెండో వర్తమానాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంకులు ఇదే మాట, మన పాపములను మనం ఒప్పుకోగలగా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి అంకులు ఈ మాట చదివించి అంకులుగా ఆయన సాక్ష్యం పంచుకుంటా ఉన్నాడు. ఆయన ఒక ఫ్యామిలీ యాక్సిడెంట్ ఇక్కడ చాలా మంది తెలిసే ఉంటారు. అంకుల్ సాక్ష్యం ఆ రోజు కూడా అంకుల్ సాక్ష్యం పంచుకుంటా ఉన్నాడు. అంకుల్ ఒక ఫ్యామిలీ యాక్సిడెంట్ అయింది. ఆ ఫ్యామిలీ యాక్సిడెంట్లో అంకుల్ మొత్తం కూడా బాడీ కాలిపోవడం జరిగింది. వాళ్ళు మొత్తం నా బాడీ అంతా కాలిపోయింది. కాబట్టి అంకుల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అంకుల్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా కేకలు పెడతా అరుస్తూ ఉన్నాడు అంకుల్ అని చెప్తా ఉన్నాడు. ఎంతో మంట, నీళ్ళు కూడా ఇవ్వలేదు, నీళ్ళు కూడా తాగడానికి వీల్లేదని. ఎందుకంటే అంకుల్ చాలా శ్రమపడి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత అంకుల్ చెప్తా ఉన్నారు ప్లాస్టిక్ సర్జరీ అయింది. తర్వాత స్కిన్ అంతా కూడా మార్చి సంథింగ్ దేవుడి వల్ల మొత్తం రెస్టోర్ అయ్యిందని చెప్పారు. అయితే అక్కడ నరకం ఉంది. ఆ నరకంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోకుండా ఆ నరకాగ్నిలో పడ్డావంటే, నరకంలోకి వెళ్ళావంటే అక్కడ నీకు ఏ ప్లాస్టిక్ సర్జరీ ఉండదు, ఏ డాక్టర్ ఉండదు. నీకు క్షమాపణ లేకపోతే ఆ నరకంలో యుగయుగము కాంతనే ఉంటావు అని అంకుల్ చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమిస్తాడు. ఎంత పాపం వచ్చింది, చిన్న పాప అయినా పెద్ద పాప అయినా ఎట్లాంటి పాపం చేసినప్పుడు కూడా ప్రభు నా పాపాలు క్షమించు అంటే యేసు వారిని పాపాలు క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడిని ప్రేమించాడు, యేసు వారిని ప్రేమిస్తున్నారని అంకుల్ చాలా గట్టిగా ఫస్ట్ బాట్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాలో నాలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంత గౌరవ పాపం కదా, నన్ను కూడా క్షమిస్తావా ప్రభు అన్నప్పుడు ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంత గౌరవ పాపం చేశావు, ఇక్కడ నువ్వు వచ్చావు కాబట్టి, దేవుడిని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ రావడం జరిగింది. దేవుడిని నీకు తీసుకుని వచ్చినని ప్రభు మాట్లాడుతూ అంకుల్ మాట్లాడుతూ ఉన్నాడు. అంకుల్ ఇంకా ఆర్డర్ కాల్ ఇస్తా ఉన్నాడు. ఎవరైనా మీ పాపాలు ఏమిటో మీ పశ్చాత్తాపడినట్లయితే ఈ సమయంలోనే ప్రభుత్వం క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడని అంకుల్ వాక్యం ద్వారా పాపము ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. నీతిమంతుడు యేసుక్రీస్తు వారు ఏ పాపాలతో చనిపోయాడు, మీ పాప శిక్ష ఆయన భరించాడని యేసువారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అదే మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ప్రభు నన్ను కూడా క్షమిస్తావా అన్నప్పుడు ప్రభు మరలా ప్రభు మాట్లాడుతూ నేను క్షమిస్తాను అందుకే నేను తీసుకుని వచ్చాను. నీ పాప నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు చేసిన పాపాలు అన్నిటి కోసం నేను శిలువలో మరణించానని పరిశుద్ధాత్ముడు అంకుల్ ద్వారా దేవదాసంకులు చాలా బలంగా ఆ రోజు గట్టిగా వాక్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా కానీ పశ్చాత్తాపడితే, ఎవరైనా మీ హృదయంలో మీ పాపలు ఒప్పుకున్నట్లయితే మీరు ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటే ప్రభు క్షమిస్తాను. ఆ విధంగా ఎవరైనా క్షమాపణ కోరగలిగితే దేవుడిని నష్టపడుతున్నట్లయితే మీరు లేచి నిల్చోమని అందరూ చెప్పారు. అయితే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
నేను నా పాపాలు, నేను చేసిన ప్రతి పాపము, స్నేహితుల్లో చేసిన పాపము, ఎక్కడెక్కడైతే అపవిత్ర స్థలాలకు వెళ్ళాను, ఎక్కడెక్కడైతే నేను దేవునికి విరోధంగా పాపాలు చేసిన అన్ని కూడా చిన్ననాటి నుంచి 2006 సంవత్సరం జూలై 15 ఆదివారం మధ్యాహ్నం 240 పిల్లర్ నెంబర్ 10 ఆ సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్నా. నేను నా పాపాలను కూడా ఒప్పుకున్నా. నేను లేచి నిల్చున్నా. ఆల్కహాల్ ఇచ్చినప్పుడు లేచి నిల్చోబడినప్పుడు నేను లేచి నిల్చున్నాను. ప్రభు నా పాపాలు క్షమించు అన్నప్పుడు ప్రభు ఇన్స్టెంట్గా క్షణంలోనే ప్రభు నా పాపాలను క్షమించేశారు. నా హృదయం ఎంతో భారం పోయింది, పాప భారం పోయింది, ఎంతో ఆనందం, సంతోషము. కాబట్టి ఎన్ని కోపం నా సంతోషం వల్ల తిరిగి పొందుకోలేదు. కాబట్టి ప్రభు ఆ క్షణంలో నా పాపాలను కూడా క్షమించేశారు. ఆ క్షణంలో నా జీవితం మారిపోయింది. ప్రభా నా జీవితాన్ని అర్పిస్తున్నాను. ప్రభా నా పాపాలు క్షమించడానికి వందనాలు చెప్పి ప్రభు క్షమించాను. ఎంతో సంతోషము, ఆనందము. జూలై 17, 2006 సంవత్సరం ప్రభు నా పాపాలకి నా పాపను క్షమించి నన్ను పాప బంధం నుంచి ఆ చీకటిలోంచి దేవుడు విడిపించారు. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా నేను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నా స్నేహితులని, సినిమాలు, పబ్బులు, ఇది అలవాట్లు ఉండేవి అన్నీ కూడా నాలోంచి వెళ్ళిపోయింది. కానీ ఎవరు బలవంతం చేయలేదు. యేసు ప్రభు నా హృదయంలోకి రాగానే, నా పాపాల క్షమాపణ పొందగానే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి నన్ను ఎవరు కూడా బలవంతం పెట్టలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నన్ను తాకింది. ప్రభు నా పాపం క్షమించారు. నా హృదయం మారింది, నా జీవితం మారింది, నా అలవాట్లు మారినాయి. అంతవరకు ఏ స్నేహితులతో తిరిగేవాళ్ళు ఆ స్నేహితులు అందరినీ కూడా నేను విడిచిపెట్టడం జరిగింది. వారు నమ్మని చోటుకి నేను అంగీకరించలేదు. సినిమాలకు వెళ్ళమంటే అంగీకరించలేదు. చిత్రాలకు వెళ్ళమంటే, హోటల్కి వెళ్ళమంటే నేను అంగీకరించలేదు. ప్రభు నా హృదయం మార్చారు. అంతవరకు ఎక్కడో స్వయంగా విగ్రహారాధన ఎక్కడైతే ట్యాంక్ బండ్ దాకా మా ఇంటి దగ్గర ట్యాంక్ బండ్ వినాయకుడు మోసుకొని వెళ్ళి ట్యాంక్ బండ్లో వేసి రోడ్లు మొత్తం డ్యాన్స్ వేసుకుంటూ తాగుతున్న స్నేహితులతో ఎంత భయంకరమైన పాపము. ఇటువంటి వాటిలో దేవుడు నన్ను వినిపించారు. సత్యం తెలుసుకోవడానికి చీకట్లు అబద్ధంలో నన్ను దేవుడు సత్యంలో పెడుతుంటారు. గొప్ప రక్షణ ఆనందించారు. ఆ తర్వాత 2007 సంవత్సరంలో దేవుడు మార్చి డాక్టర్ చేసుకోవడం జరిగింది ఎబ్రోన్లో. ఆ తర్వాత 2009 సంవత్సరంలో ప్రభు భవిష్యత్తు ఏంటని అడిగినప్పుడు ప్రభు ఒక వ్యాపారం చేయమని చెప్పినప్పుడు ప్రభు నేను ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. ఆ విధంగా 2009 ఎస్టాబ్లిష్ చేశాను. ఇంతవరకు దేవుడు ఆశీర్వదించాడు. ఎన్నో వాగ్దానాల నుంచి దేవుడు వినిపిస్తున్నాడు. తర్వాత 2010 సంవత్సరంలో నాకు దేవుడు వివాహం కూడా చెప్పడం జరిగింది. మరి శంషాబాద్లో మా మిసెస్ అక్కడ సంఘస్థుడు సేవకులు చదువుకి అక్కడ వ్యవసాయకుల ద్వారా ఏర్పాటు చేయబడింది. 2013 మ్యారేజ్ చేశాను. తర్వాత 2011 పెద్ద కుమార్తె, 2013 సంవత్సరంలో చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె దేవుడు బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఎందుకనో మరి జీవితంలోంచి వెలుగులోకి వినిపించాడు. నా ఆత్మకి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణతో పాటు తర్వాత భవిష్యత్తును కూడా దేవుడు ఇచ్చాడు. తర్వాత సువార్తను అనేక చోట్లకి అనేక మందికి సువార్త ప్రకటిస్తాను కూడా దేవుడు నాకు సహాయం చేసి మార్గం సహాయం చేశారు. పెద్దనాడు నేను బలహీనంగా ఉన్నప్పుడు ఎంతో బలహీన అనారోగ్యతోటి షుగర్, నాకు డయాబెటీస్ వచ్చింది. డయాబెటీస్లో కూడా ఎంతగానో హై షుగర్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్స్ కోమాలో వెళ్ళిపోతావు, కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని చెప్పినప్పుడు అక్కడ కూడా దేవుడు బట్టి నేను స్వస్థపరిచి తిరిగి రెస్టార్ట్ చేశాను. కాబట్టి ఈ విధంగా దేవుడు రక్షణతో పాటు మరి ఎంతగానో రక్షణ నేటి వరకు నేను చేశాను. ఇక్కడ కాదు 2 నెలలు చెప్పాలంటే దినమంతగా సరిపోయాను. కాబట్టి నాకు మా పేరెంట్స్కి ఇంత రక్షణ లేదు. వారి వరకు ప్రార్థన చేయండి. వీటిగా వ్యాపారంలో మరి ఇక్కడే ఆఫీసు, మరి వ్యాపారంలో కూడా ప్రార్థన చేయండి. వ్యాపారం ద్వారా కూడా అనేక మందికి నేను సువార్త ప్రకటించడము, అనేక బ్యాంకర్స్కి నేను యాడ్స్ చేస్తూ ఉంటాను. బ్యాంక్ మేనేజర్స్కి వారికి కూడా నేను సువార్త ప్రకటించడము, ఎప్పుడైనా డైరీస్ పంచడము, పాపక్షేమ పత్రికలు ఈ విధంగా పంచడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా వ్యాపారం అంటే డబ్బులు సంపాదించుకొని కావాలని ఈ విధంగా అనేక మందికి దేవుడు తెలియని వారికి సువార్త ప్రకటించడాలని మీరందరూ ప్రార్థన చేయండి. మా కుటుంబం కోసం, మా 2 కుమార్తెల కోసం ప్రార్థన చేయండి. పెద్ద కుమార్తె 6th క్లాస్ చదువుతుంది, చిన్న కుమార్తె 5th క్లాస్ చదువుతుంది. అదేవిధంగా ప్రాముఖ్య మెసేజ్ కూడా సబ్ స్కూల్ ఎప్పుడైనా టీచర్గా చేస్తామండి. ఆ ప్రజల రక్షణ కూడా ప్రార్థన చేయండి. సాక్ష్యం దేవుడించింది.
ప్రార్థించాము. ప్రేమల తండ్రి, దాసుని కుమార్తెలు అలాగే తండ్రి వారికి ఇచ్చిన వ్యాపారం, సొంత గృహము, సొంత కారు, తండ్రి మీరు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. తండ్రి ఆరాధనలో ప్రవేశిస్తుండగా మీరే తండ్రి మమ్మల్ని వాడుకుని నేను ఆరాధించే కృప ఇచ్చింది. ఏ సినిమాలో చిన్నాము తండ్రి. ఈ సమయంలో గాడ్ సర్వెంట్ ఇమాన్యుయల్ గారు ఉన్నారు. గాడ్ సర్వెంట్గా ఉండాలని వారిని మనవి చేసినప్పుడు వారు అంగీకరించారు. ఒకసారి వారిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మాస్టర్ జేమ్స్ గారు మన మధ్యలో ఉన్నారు, వారిని బట్టి వందనాలు. ఈరోజు బ్రహ్మలు మన మధ్యలో ఉన్నారు. నెల్సన్ బ్రదర్ని యూత్ని ఆరాధనలో నడిపించాలన్నప్పుడు ఆయన ఒప్పుకొని వచ్చారు. అలాగే గాడ్ సర్వెంట్ గారు డేవిడ్ జాన్ వెస్లీ గారు ఉండాలని కోరినప్పుడు వచ్చారు. సో మోసెస్ చక్రవర్తి మన సాక్ష్యం నెక్స్ట్ వీక్ ఆరాధన బట్టి మనం పంచుకోవాలన్నప్పుడు తను వచ్చారు. అలాగే ఈరోజు 20 సంవత్సరాల తర్వాత నా సండే స్కూల్ స్టూడెంట్స్ చాలా మంది వారు వచ్చారు. దివ్య వారు, రేఖ, తర్వాత వారు వచ్చారు. తర్వాత జాషువా వారి యొక్క సిస్టర్స్ వాళ్ళు వచ్చారు. వారు పరిచర్యలో ఉన్నారు. దేవుడు వారిని దీవించినాక ఆరాధనలో ప్రవేశిద్దాం. 10 నిమిషాల్లో ఆరాధన ముగించుకున్నాం. ఎంతమందికి హిందీ సాంగ్ వచ్చండి? How many of you can sing Hindi song? This sounds new for you. You can learn. How many of you know जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति? How many of you know this song? यीशु है वो नाम. How many of you know this song? ఎంతమంది వాక్యం వింటున్నా నాకు అర్థమైంది. కానీ మనం మళ్ళీ అడిగినామంటే మీరు చెప్పాలి. ఏదైనా ఒక పాయింట్ చెప్పండి. అంకుల్ చెప్పింది ఒక పవర్ఫుల్ పాయింట్ చెప్పండి. ప్రతి విశ్వాసి గుర్తుపెట్టిన పాయింట్ పెట్టిన చెప్పాలి. మారు మనసు లేకపోతే ఏమైతుందట? దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. అంతే కదా. వేసినప్పుడు ఏమంటాడంటే నువ్వు ఇంత పెద్ద సువార్తలైనా ఏ పని చేసినా మీరు మారు మనసును పొందలేదంటే మీరు ఎవరో నాకు తెలియదు. వినాలా ఉందా ఆ మాట? వినాలా ఉందా? మీరెవరో నాకు తెలియదు అని చెప్పి వినాలని ఉందా? లేదు కదా. సో మారు మనసు అనేది పొందుకోవాలి. ప్రార్థన చేయాలి దాని గురించి. వినా And that will only happen when you raise the name of Jesus higher than the people of this world. ఈ లోకంలో ఉన్న సినిమా యాక్టర్ల కన్నా, పొలిటికల్ లీడర్స్ కన్నా యేసయ్య నామాన్ని ఎక్కువ హెచ్చించినట్లయితే అప్పుడు మీరు అది పొందుతుంది. ఎందుకు అన్ని నామముల కన్నా పరిణామం ఏది? యేసయ్యనా? లేకపోతే రేవంత్ రెడ్డి, లేకపోతే పవన్ కళ్యాణ్? యేసయ్య. So Hindi song, okay? How many of you know this Hindi song? Just a name. If you know, you can come and join us. Sing from here. Okay, you can sing from there. Yes. Just a
निजमा सबसे ऊंचा है उसका नाम यस नो यस ఇంకో క్వశ్చన్ కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే రోగాలు వచ్చినప్పుడు ఏసైనా పలుకుతారా లేకపోతే నల్లతాళ్ళు కట్టుకుంటారా నల్లతాళ్ళు కట్టుకుంటామా లేకపోతే ఏసైనామమే విశ్వసిస్తాం జీసస్ ఇప్పుడు మన పాడిన పాటలే అర్థం ఏముంది కదా శాపము పాపము అన్ని తీసేసింది ఎవరు వేసే నల్లతాళ్ళు అవన్నీ నల్లబొట్లు దిష్టి చుక్కలు తీయవు దాని పవర్ లేదు అది ఏమి చావు అవి మీరు ఎప్పుడైతే నల్లబొట్లని మంచి రోజులు మంచి మాసాలని నమ్ముతారో విశ్వాసం ఏడుంది వాటి మీద ఉంది అప్పుడు ఏమని పాడాలి తెలుసా అన్ని నామముల కన్నా పరిణామము అట్లా ఫాలో అయితే పోయి నల్లబొట్లు నల్లతాళ్ళు కట్టుకోవడం ఏం పాడాలి తెలుసా అన్ని నామముల కన్నా పరిణామము నల్లతాళ్ళు నల్లబొట్లు అవునా మనం జోగ్గా నవ్వుకుంటున్నాం కానీ దేవుడు అదే అంటాడు గలితికలు రాసిన మీరు ఆ బుక్ చదివినట్టయితే పౌలు చాలా స్పష్టంగా అంటారు మీ నెలలు మాసాలు మంచి రోజులు కొంతమంది ట్యూస్డే అంటే బర్త్డే కేక్ కట్ చేస్తారు మంచి కార్యాలు పెట్టుకో ట్యూస్డే లేకపోతే ఫ్రైడే క్రిస్టియన్స్కి అలాంటివన్నీ ఏమి ఉండవు మన దగ్గరికి ఏది రాదు యెహోవా తోడు ఉంటే మన చుట్టుపక్కల కూడా మనం నమ్మాలి అంతేనా ఒకవేళ if you are putting your trust in Fridays and Tuesdays, black threads and black dots, your faith is in those days, in those things, not in Jesus. అందుకే సాంగ్ పాడింది మీరు నెలలు మాసాలు వీటి మీద ఇంకా విశ్వాసం ఉంచుతున్నారైతే నేను మిమ్మల్ని సంపాదించుకుని వేస్ట్ అని ఎందుకంటే మీ విశ్వాసం అందులో ఉంది మీరు ఎలా ఏది పరలోకానికి రాదు కాబట్టి ఆయన వేస్ట్ అంటుంది దేవుని పవర్ తెలియకపోతేనే అలాంటి వాటి మీద నమ్మకం ఏనా అర్థమైంది ఎంతమందికి సో యూ కెన్ బి సెట్ ఫ్రీ ఫ్రమ్ నౌ యాజ్ యూ సింగ్ యేషు తేరా నామ్ సబ్సే ఊంచా believe that and live like that and you will see great things in your life. Amen. ఎప్పుడైతే అది విశ్వసించి జీవిస్తారో ఆయన పవర్ మీ జీవితంలో మీరు చూస్తారు. Amen. నా వాయిస్ క్లియర్ కదండి? Yes sir. How many of you know that we are living in the last days? ఎంత మనకి తెలుసు మనం అంత దినంలో ఉన్నాం. అంత దినంలో మాత్రమే కాదు కానీ లాస్ట్ ఆఫ్ లాస్ట్ డేస్. So we are living in the last of last days. There is no Bible. What I believe, and according to the prophecy of this book, Bible, we are the last generation. మనమే చివరి తరమై ఉన్నాం. మనమే ఎత్తబడతాం. సంఘం ఎత్తబడడం అంటే తెలుసా? ఎంతమంది తెలుసు? ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్. How many of you know that there is something called like rapture? We will be raptured. Maybe 10 years from now,
I don't think so we'll go that far. 15 is max what I believe. How many of you heard that Israel is facing war? ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది తెలుసా? ఇజ్రాయెల్ మధ్యన ఎవరికి? పాలెస్టైన్, ఎస్, గాజా, హమాస్, హెజ్బుల్లా మొత్తం చుట్టుముట్టుకున్నారు. అది ఎందుకు అయింది తెలుసా? ఎందుకు అవుతుంది? ఏదో మనం న్యూస్ విని ఇంకోళ్ళు చెప్పని కోసం కాదు, మనం సిద్ధపడాలని. How many of you remember Jesus' words? Matthew chapter 24. I'll just take few minutes, okay? Few minutes, pay close attention. This might be your last. Who knows? God forbid it should not happen, but who knows? The signs of the end of the days. చివరి రోజుల సూచనలు. Okay? In Matthew chapter 24. శిష్యులు ఎప్పుడైతే వచ్చి యేసయ్యను అడిగారో, when is your coming? మీరు వచ్చే దినాలు ఎలా ఉంటుంది? సైన్స్ ఇవ్వండి, అంటే సూచనలు మాకు ఇవ్వండి. Give us signs. So I'll try to say it in English because few of them do not understand. So verse from chapter 4, I want chapter 24 verse 4. Okay? అక్కడ చదవండి. Someone read 24 chapter 24 verse 4. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి ఏమింటారంట? యుద్ధ సమాచారం. ఇప్పుడు ఇట్లా అయ్యే యుద్ధం ఎప్పుడైనా విన్నారా మీరు లైఫ్లో? చూసారా? 2000 years నుంచి మీరు ఒక హిస్టరీ తీసుకొని చూస్తే ఇంత ఘోరంగా అవ్వలేదు. జీసస్ చనిపోయిన 70 years అప్పుడైంది. అప్పటి నుంచి ఇప్పుడు ఎందుకైంది తెలుసా? వార్ రీజన్ ఏంది తెలుసా? హమాస్ ఎందుకు ఇజ్రాయెల్ అటాక్ చేసింది తెలుసా? ఎవరు తెలీదా? బాహుబలి గురించి తెలుసా? చూసారా? అంటే దేవుని వాక్యం హెచ్చిస్తలేదు. అంటే నవ్వుకోండి, ఇవన్నీ సీరియస్గా తీసుకోవాలా. మనం ప్రిపేర్ అవ్వాలా. యేసయ్య నువ్వు నేను కలుసుకుంటాం. మీరు అనుకుంటున్నారు నా పక్క వాళ్ళు కలుసుకుంటారు, వాళ్ళు కలుసుకుంటారు, మనం కూడా ఫేస్ టు ఫేస్ కలుసుకుంటాం. అప్పుడు మన లైఫ్ అకౌంట్ ఇవ్వాలంట. ఎవ్రీథింగ్ దట్ వీ హావ్ డన్, గుడ్ అండ్ బ్యాడ్. హోప్ యూ అండర్స్టాండింగ్ తెలుగు, రైట్? Is it clear? Telugu is it more? So we are going to give an account for this life. And Jesus said we need to prepare. We should not prepare about Bahubali. We should not prepare about Big Boss. Big Boss korako lekapothe Bahubali korako prepare avoddu. Vakyam prepare avala. Faith comes by hearing the word of God. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వల్ల. ఏ వినుట వల్ల? బిగ్ బాస్, బాహుబలియా, సినిమా యాక్టర్లా, సినిమా పాటలా? దేని వల్ల కలుగుతుంది? వాక్యము వల్ల. విశ్వాసం. If someone says that you need to listen to this guru, that guru, it's deception. Jesus said, watch out for deception. Then he said, wars and rumors of wars. The reason ఎందుకు హమాస్ ఇజ్రాయెల్ని అటాక్ చేశారు తెలుసా? ఇజ్రాయెల్ ఒక సంవత్సరం కింద ఎర్రని పేరు, దే బాట్ రెడ్ హెఫర్స్. ఏమంటారు దాన్ని? దూడేమంటారా? ఎర్ర దూడని తెచ్చుకో తెలుసా? 1 year అయిపోయింది. అది ఎందుకు తెచ్చుకున్నారు తెలుసా? వై? బలి ఇవ్వడానికి. ఎందుకు బలి? టెంపుల్, సో దట్ దే విల్ బిల్డ్ వాట్? టెంపుల్. తెలుసా? టెంపుల్ బైబిల్లో చేశారు. టెంపుల్ కడుతున్నారంటే అది పెద్ద సూచన. ఆయన రాకడ దగ్గరలో ఉంది. బైబిల్లో మనకి చెప్పే వాక్యం ఏంటంటే, యేసయ్య ఏమన్నాడంటే, when you see the abomination that causes desolation, అంటే హేయమైన వస్తువు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టడం. అంటే ఆయన అంత్యక్రీస్తే ఒక దేవుళ్ళ కూర్చుంటాడేమో, లేకపోతే ఒక విగ్రహాన్ని పెట్టి పూజించడానికి చూస్తాడేమో, ఏదో కానీ
అదొక సూచన. అది ఆ సూచన అవ్వాలంటే ఫస్ట్ మందిరం కట్టబడాలా. 2000 years నుంచి దే ఆర్ సర్చింగ్ ఫర్ దిస్ రెడ్ హెవెన్. 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ దూడలని వెతుకుతున్నారు. 5 దొరికినాయి తెలుసా. సో వాళ్ళు టెంపుల్ కట్టాలంటే దీన్ని చంపేసి దాన్ని కాల్చి దాన్ని పూర్తి తీసుకొని నీళ్ళలో కలిపి అది జనాల మీద మెయిన్ యాజకుల మీద చెల్లి దానిలో ఏంది టెంపుల్లో ఉన్న వస్తువులు ఉంటాయి కదా, వెసల్స్, అవన్నీ కూడా దాంతోనే శుద్ధపరచాలి. దాని తర్వాత దే విల్ స్టార్ట్ ద సర్వీస్. దాన్ని అది రహస్యంగా October 7th చేయబోయారు. హమాస్ అటాక్ చేసింది తెలుసా. అది అంటే మనం ఎంత దగ్గరలో తెలుసా. సంఘం ఎత్తపడడం ఎప్పుడైనా అవ్వచ్చు. సంఘం ఎత్తపడడం అంటే అర్థమైందా? సడన్గా వెళ్ళిపోతాం. జీసస్ అన్నాడు నా రాకడ ఎట్లుంటుంది, దొంగ అంటే ఎవరు తెలీదు. సెకండ్ కమింగ్ దొంగలకు ఉండదు, ఎందుకంటే అందరూ తెలిసిపోతుంది. ఎందుకంటే ముద్ర వచ్చేస్తుంది. ముద్ర వచ్చిందంటే తెలుసు ఆ ముద్ర 666. If 666 is introduced, we will know for certain someday he is coming. But Jesus said he will come like a thief. Thief అంటే ఎవరు తెలియదు. ఇద్దరు పడుకుని ఉన్నారంట. ఒకడు ఎంత పడతాడు, ఒకడు ఎత్తపడడం అంటే ఇక్కడ మన ఫ్యామిలీలో 5 ఉన్నాం అనుకోండి. ఇద్దరు ఎత్తపడతారు, ముగ్గురు ఒకరు ప్రిపేర్ కాలేదు. ఇద్దరు పొలంలో పని చేస్తున్నారంట. ఒకడు ఎత్తపడ్డారు, ఒకడు ఇక్కడ ఎత్తపడమే విడుదల పడదు. ర్యాప్చర్ సంఘం ఎత్తబడ రోజుల దగ్గరలో ఉన్నాం మనం. అది ఎప్పుడైనా అవ్వచ్చు. నేను హార్డ్లీ అంటున్నా 10 years కూడా అవ్వదేమో బయట. ఇప్పుడు 7th రోజు వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో దీని ఎర్రని దూడ దాన్ని చంపుదామని టెంపుల్ అడిగున్నారు. మొత్తం అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దీపస్తంభాలు కానీ, లేకపోతే యాజకుల డ్రెస్ కానీ, మళ్ళీ దానికి సంబంధించిన అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వాళ్ళకి ఒక సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ వచ్చిందనుకో వాళ్ళు చేసేస్తారు. సమ్ సే దట్ దే విల్ బిల్డ్ ఇట్ ఇన్ విత్ ఇన్ 24 hours. యూదుల టెక్నాలజీ అంత గ్రేట్ తెలుసా. యూదుల అన్నింటిలో ఫస్ట్ ఈ ఫోన్లు ఉన్నాయా, ఫోన్లో సిమ్ కార్డు, ఫోన్లు, ఫేస్బుక్ అన్నీ యూదులే చేసింది. ప్రతి ఒక్క గ్రేట్ ఇది ఇన్వెన్షన్స్ అంతా యూదులే. వన్ ఆఫ్ ది బెస్ట్ సైంటిస్ట్, ఎక్కువ నోబెల్ అవార్డ్స్ వచ్చింది కూడా యూదులే. ఎందుకు అట్లా ఇచ్చిందంటే వాళ్ళకి దేవుడి జ్ఞానం అట్లా వచ్చింది. సో ఈ 7th రోజు వాళ్ళు చేసినప్పుడు అటాక్ చేసినా when they were about to sacrifice that red heifer on the 7th, the Hamas attacked not to do it. They have planned for another day. తెలుసా కదా. మొన్నకు వచ్చే గుడ్ ఫ్రైడే ఆ దగ్గర ఏప్రిల్లో మరోసారి they have prepared to do the ceremony. అంటే దాని మీనింగ్ ఏది, టెంపుల్ చాలా దగ్గరలో ఉంది. దాని మీనింగ్ ఇంకోటి తెలుసా, భయపడతారు. అయితే క్రీస్తులు ఇక్కడ ఉన్నాడు. నెతన్యాహు కొంతమంది మాట్లాడుతూ సీక్రెట్ టాక్ ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. పెద్ద పెద్ద రాబాయిలు ఏమన్నా తెలుసా వాళ్ళు ఈ దూడని తెచ్చుకోవడము, టెంపుల్ కట్టుకోవడము ఎందుకు చేస్తారు తెలుసా. వాళ్ళు మెస్సయ ఎంకలుండి మాట్లాడించి చేపిస్తున్నారు. అంటే అంత్యక్రీస్తు మనకి హీ ఈజ్ సమ్మన్ ఇన్ ద బ్యాక్ అండ్ హీస్ ఎంకరేజింగ్ టు డూ దిస్. పౌలు అన్నాడు ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి ఇంట్రడ్యూస్ అవుతాడో, బయలుపడతాడో, తన సంఘం తెలిసిపోతుంది వీడు అంత్యక్రీస్తు అని వెళ్ళిపోతుంది. మేఘాల్లో కలుసుకుంటాం తెలుసా. దానికన్నా ముందు వచ్చే సూచన ఏంటంటే ఈ అంత్యక్రీస్తు రావాలంటే ఎవరు ఏముంటుంది, టెంపుల్. యూదులతోని అగ్రిమెంట్కి వస్తాడు ఒక 7 years తెలుసా. ఎంతమంది తెలుసు ఎవరు తెలియదా. ఇవన్నీ తెలుసుకోవాలి. క్రిస్టియన్స్ అంటే అంకుల్ చెప్పిండు అంటే మంచి మాట చెప్పిండు. క్రైస్తవులు అంటే ఇక్కడ వచ్చి పాటలు పాడుకోవడమో లేకపోతే సండే కూర్చోవడం కాదు.
విశ్వాసం లేదు వాళ్ళు ఎట్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారా, ఫేస్బుక్ రీల్స్ చూస్తారా? బైబిల్ చదువుతుంది విశ్వాసం. ఇవన్నీ ఎడికి వచ్చి నాకు నా సొంత తెలివి కాదు, బైబిల్ ఇది చదువుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం దేవునికి ఎంత దగ్గరలో ఉన్నామో ఎంత దూరంలో ఉన్నామో. దేవుడు ఏమన్నాడు, యేసుక్రీస్తు ఏమన్నాడు, ఇవన్నీ సూచనలు దగ్గరకు వస్తుంది అవుతున్నాయి అంటే మనం తగ్గలు ఏం చేయాలంట, పైకి లేపి చూడాలి. కానీ మనం ఏడా చూస్తున్నాం, ఫోన్లో తల కింద పెట్టుకొని చూస్తున్నాం. చూసినా శాతాను ఎలా మనుషులని తల పైకి ఎత్తొద్దని చెప్పి చేతిలో పెట్టి చిన్న పెట్టింది. ఫోన్ వాడండి, మంచిదానికి వాడండి, ఇన్ఫర్మేషన్ కోసం వాడండి. నేను చెప్పిన దానికి రీసెర్చ్ చేయండి. అమెరికా దేశంలో మొత్తం అందరు ప్రిపేర్ అవుతుంది తెలుసా. ఆల్రెడీ సంఘం ఇవాళ రేపు అయిపోతుంది అని చెప్పి మొత్తం చర్చెస్లో ఎక్కడ చూసినా మీరు యూట్యూబ్లో ర్యాప్చర్ 2024 అని పెట్టండి. చాలా మంది ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తపడడం ఈ ఏప్రిల్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. అట్లా అనుకోవడం తప్పేం కాదు, వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనకైనా జ్ఞానవంతులు. అమెరికన్స్ మనకైనా జ్ఞానవంతులా? ఎస్ ఆర్ నో? They only invited so many things, invented. Music gaani, guitar gaani, light gaani, flying gaani. We are just using it. We are reproducing it. They are the ones who invented. We are living in the last days. We are the last generation. If you are not prepared, మీరు ఒకవేళ సిద్ధపడితే లేదు అంటే విడువబడుతుంది. సిద్ధపడడం అంటే ఎట్లా? ఆయన ఆత్మ మనలో ఉండాలి. ట్రాన్స్లేట్ చేస్తుంది. Whoever has the spirit of Christ, he belongs to Christ. ఎవరైతే క్రీస్తు ఆత్మను కలిగి ఉంటారో వారు క్రీస్తుకు చెందినవారు. మీలో ఎంతమంది తెలుసండి? ఎంతమందికి ఉంది ఆత్మ? సినిమాల గురించి, సినిమా హీరో గురించి మాట్లాడుతుంటే ఆత్మ లేదని, ఆత్మ ఒకటి వేసేయని తప్ప దేని కూడా గర్వంగా మాట్లాడదు. ఈ లోకం నుంచి మనం ఎంత జల్దీ ఎంత త్వరగా అంత త్వరగా తప్పించుకొని రావాలి, దాన్ని వదిలేసి రావాలి. వాట్ డిడ్ జీసస్ సే? Whoever loves the world, లోకమును ప్రేమించువాడు is an enemy of God. దేవునికి శత్రువై. How many of you know? మీకు తెలుసండి మీలో watching movies, is that godly? సినిమాలు చూడటం అది దైవికమైన విషయం అండి. బిగ్ బాస్ చాలా మంది నవ్వుతున్నారు కానీ అది సీరియస్. బిగ్ బాస్ అనగానే మీలో ఎంతో పెద్ద స్మైల్ వస్తుంది, కానీ అది చూడడం అది దైవికమైందండి. Probably you like the RRR dance. ఆర్ఆర్ డాన్స్ ఇవన్నీ దైవికమైనవండి. Probably you clap for that. మీరు ఆ పాటలు వస్తుంటే కొన్నిసార్లు తెలియకుండా మీరు కూడా చప్పట్లు కొట్టవచ్చు. Is it godly? అది దైవికమైనదా? Jesus said, the Bible says in Colossians, బైబిల్లో యేసు ప్రభువు అంటాడు, it says in chapter 3, 3వ అధ్యాయంలో అంటాడు, set your hearts on things above. మీ హృదయములు పైనున్న వాటిని ఉంచుకోండి. Is your heart set on things above? నీ యొక్క హృదయము పైనున్న వాటిపైనే ఉందా? Is your heart set on the things below? లేకపోతే పైనున్న వాటిని వెతకకుండా క్రిందున్న వాటిని, నువ్వు లోకంలో భూ సంబంధమైన వాటిని మనసును లక్ష్య పెట్టుచున్నావా? There are many young people here. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. You might be thinking of chatting with your friends all the time. మీలో చాలా మంది చాటింగ్ చేస్తూ ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు. Boyfriend and girlfriend. నైట్ దినాల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చాటింగ్ చేస్తుంటారు. You might be thinking it is okay. మీరు అనుకుంటొచ్చు ఏముందండి బాగుందామని అడుగుతున్నాను, దాంట్లో తప్పే ఉంది అనుకోవచ్చు. The devil has laid a trap for your life. దుష్టుడు సాతానుడు అక్కడ ఒక ముచ్చును పెడతాడు. So you need to understand. అయితే నువ్వు అర్థం చేసుకోవాలి, whatever that I do, నేను ఏం చేసినానో,
Is it beneficial for the kingdom of God? అది దేవుని రాజ్యానికి ప్రయోజనకరమైనదా? Is it godly or not? అది దైవికమైనదా కాదా? It's very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Because the person who is thinking about the kingdom of God are the ones who will be taken up in rapture. ఎవరైతే పైనున్న వాటిని లక్ష్య పెడుతున్నారో, పైనున్న వాటి మీద మనసు పెడుతున్నారో, వారు ఆ యొక్క ఎత్తబడే సమయంలో వారు ఎత్తబడే గుంపులో ఉంటారు. First in Timothy it says in the last days there will be ungodly people. తిమోతి రాస్తూ అంటాడు, చివరి దినాల్లో ప్రజలు వారు దైవత్వము లేని వారుగా ఉంటారు. How many of you seen on the internet, phones, everywhere? If you open, it's only evil. ఇంకా మీరు ఇంటర్నెట్ చూడండి, ఫోన్ చూడండి, ఇంకా ఏది చూడండి, అంతా కూడా దుష్టత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. Men are marrying men. పురుషులతో స్వలింగ సంపర్కము లేకపోతే వివాహం చేసుకుంటారు. Women are marrying women. అలాగే స్త్రీలు కూడా తమ సొంత స్త్రీలింగాన్ని వివాహాన్ని చేసుకుంటూ ఉన్నారు. And most of the countries are saying it is legal. ఇంకా అనేక దేశాల్లో, ఈవెన్ ఇండియా, in India now they are telling they are legalizing it. సుప్రీం కోర్టు భారతదేశంలో కూడా స్వలింగ సంపర్కం లేకపోతే స్వలింగ వివాహం చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. What do you understand by that? దాన్ని బట్టి నీకు ఏం అర్థం అవుతుంది? We are living in the days of Lot. మనం లోతు దినాల్లో ఉన్నాము. Jesus said that. యేసు అంటున్నాడు, When disciples asked, ఎప్పుడైతే శిష్యులు అడిగారో what are the signs? One of the signs is as in the days of Lot. అయితే యేసు ప్రభువుని వారి శిష్యులు అడుగుతూ వచ్చారు, అయ్యా నీ రాకడ యొక్క సూచనలు ఏంటంటే ఆయన అంటాడు, ఇదిగో లోతు దినముల వంటి దినములు రానయ్యాయి. It's already here. అవును, లోతు దినాలు వచ్చేసాయి. Noah's days are here. నోవాహు దినాలు వచ్చేసాయి. Violence was great in the days of Noah. ఇంకా భయంకరమైన కిరాతకమైన పనులు చేస్తున్నారు నేటి దినాల్లో. I heard mother is killing the child. సొంత తల్లి తన పుట్టిన బిడ్డను చంపుతూ ఉంది. Are you hearing all these stories? ఇలాంటి కథలు ఎంతమంది మీరు వింటూ ఉన్నారు? Murder has become common these days. నేటి దినాల్లో చంపడము, ఎవరినైనా వేసేయడం చాలా సులువుగా ఉంది. You know why? ఎందుకు? We are living in the days of Noah. నోవాహు దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. The people in the day of Noah were laughing when they heard about rain. అయితే వారు వర్షం గురించి విన్నప్పుడు నోవాహు దినాల్లో ఉన్నవారు నవ్వుతూ వచ్చారు. And even people today are laughing because of the rapture. ఇంకా నేటి దినాల్లో కూడా జనాలు వారు ఇంకా నవ్వుతూ ఉన్నారు. When the rain and the flood came and it took Noah and had destroyed everything else. అయితే నోవాహు దినాల్లో వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, ఇంకా అందరినీ కూడా నాశనం చేశాయి. In the same way, rapture will come. It will take away all the Christians, true Christians, and tribulation, judgment will come for 7 years. అయితే ఎవరైతే సిద్ధపాటి ఉన్నారో, నిజమైన విశ్వాసులు ఉన్నారో, క్రైస్తవులు ఉన్నారో, వారు ఎత్తబడే గుంపులో ఎత్తబడే సమయంలో ఎత్తబడతారు. తర్వాత శ్రమలు కలుగుతాయి. How many of you saying that I want to be in the rapture? మీలో ఎంతమంది అంటున్నారు, నేను ఎత్తబడే గుంపులో ఉండాలని కోరుతున్నానండి? This is the right day. ఇదే సరైన దినం. The Israel is preparing for the third temple. అయ్యో, ఇశ్రాయేలు మూడవ ఆలయానికి సిద్ధపడుతూ ఉన్నారు. They are about to sacrifice the red heifer on April. వారికి ఏప్రిల్ దినాల్లో వారు బలి అర్పించాలని కోరుతూ ఉన్నారు. They are ready to build the third temple. అవును, మూడవ ఆలయాన్ని కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. We Christians must be ready for Jesus Christ. అయితే మనం క్రైస్తవులమైన మనం ఎత్తబడే గుంపులో ఉండడానికి This is not a permanent house. ఈ ఇల్లు మనది స్థిర గృహము కాదు. We are strangers here. మనం ఇక్కడ కేవలం పరదేశులమై ఉన్నాము. Our home, eternal home is above. ఎందుకంటే మన నిత్య గృహము, చిరగృహము ఆ పరలోక రాజ్యమై ఉంది. If you want to be saved, నీవు రక్షింపబడాలి అంటే when Jesus comes, యేసుక్రీస్తు తిరిగి రానన్నాడు. you need to be away from this world. ఈ లోకం నుంచి నువ్వు వేరైన జనాంగముగా ఉండాలి. You should repent of your sins. నీ పాపముల నుంచి నువ్వు పశ్చాత్తాపడాలి. You should cut off from these movies, Big Boss and whatnot. ఇదిగో ఈ బిగ్ బాస్, ఈ కథలు, ఈ చిత్రాలు, వీటన్నిటి నుంచి నువ్వు వేరుగా ఉండాలి. Because Bible says whoever loves the world is an enemy of God. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, లోకాన్ని నువ్వు ప్రేమించావా నువ్వు దేవునికి శత్రువు అయినావు. It's time to prepare for the coming of Jesus Christ. యేసు రాకడ కొరకై సిద్ధపడాల్సిన సమయం. God has given us time today. ఈ రోజు దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. Let's turn to Jesus Christ now. యేసు వంక మనం తిరుగుదాం. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన.
ముగింపు ప్రార్థన చేసుకుందామండి. 1 minute I want to conclude. ఓకే, ఒక నిమిషం అండి. I come from a Catholic background. నేను క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. How many of you could make it through my face? నా ముఖాన్ని చూస్తే మీరు ఎంత మందికి అర్థమవుతుందంటే అరవ ముఖం అని కాదంటే క్యాథలిక్ ముఖం. తమిళియన్స్ అంటే ఇష్టం అండి, అందుకని నన్ను కూడా చాలా మంది తమిళియన్ అనుకుంటారు. No offense. So I come from a Catholic background. నేను క్యాథలిక్ కుటుంబాల నుంచి వచ్చాను. I used to worship idols. నేను కూడా విగ్రహాలు పూజించేవాడు. I used to worship saints and Mother Mary. అలాగే పరిశుద్ధులైన వారిని తల్లి అయిన మరియను కూడా The ఆరాధించేవాడు. Bible says that there is one mediator between God and man. బైబిల్ సెలవిస్తుంది దేవుడికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, Jesus Christ. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు అన్నారు. Who died for our sins? మన పాపం కొరకు ఎవరు చనిపోయారు? Who rose back from the third day? మూడో దినాన ఎవరు తిరిగి లేచారు? Who is coming on the rapture? మరలా తిరిగి రానేది ఎవరండి? Then why are we worshiping Mother Mary? ఎందుకు తల్లి అయిన మరియని ఇంకా ఆరాధిస్తూ Why ఉన్నారు? are you worshiping saints? ఇంకా పరిశుద్ధులకు ఎందుకు ప్రార్థనలు చేస్తూ How ఉన్నారు? many of you know that Jesus is the one who created Mother Mary? మీకు ఎంతమంది తెలుసు తల్లి అయిన మరియను చేసింది సృజించింది యేసుక్రీస్తు అని? He only took her womb to become a man. ఆయన మనుష్యుడిగా నరరూపి కావడానికి తల్లి అయిన మరియ గర్భమును ఆయన వాడుకున్నాడు. That's why in Luke, if you read, she sang a song. అలాగే లూకాలో ఒక పాట తను పాడుతూ ఉంది. My soul rejoices in my God and Savior. తనంటుంది నా రక్షకుడు నా ప్రభువైన యేసు క్రీస్తునందు నా యొక్క ప్రాణం ఆనందిస్తూ ఉంది, హర్షిస్తూ ఉంది. Savior, she needs a Savior. తనకు తెలుసు, తను గుర్తించింది తనకు రక్షకుడు అవసరమని. She cannot save, she needs a Savior. తనకు తెలుసు తనను తాను రక్షించుకోలేదని గుర్తించింది. Only Jesus saved. యేసు మాత్రమే రక్షించును. Jesus said, I am the way, the truth and the life. యేసు క్రీస్తు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును. Did he say, I am a mother? నేను తల్లిని అన్నాడా? I am the way, the truth and the life. He did not say, I and the mother are the way and the truth and the life. No. యేసు క్రీస్తు ప్రభువారు అన్నారు నేనే మార్గమును సత్యమును జీవం, నేను తల్లి అని అనలేదు. Amen. ఆమేన్. Amen. So let's bow down our heads and now we'll pray and then we can. మనం చివరి ప్రార్థన చేద్దామండి. సహోదరులు వస్తూ ఉంటారు, నేను చెప్పాను మా యవనస్తులను మీరు నడిపించాలని చెప్పాను. ఆరాధనలో వారు నడిపిస్తూ ఉంటారు. I requested him to be our youth pastor. So I request him తన కుటుంబం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా ఉండి ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించడం గొప్ప విషయం. గాడ్ సర్వెంట్ ఇమాన్యుయల్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, కృపాకనికరములు సమాధానము దేవ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ సాయంకాల సమయంలో ఈ గృహంలో చేరిన ప్రతి బిడ్డను మాత్రం దీవించండి. జీవన దేవ, మార్పు లేని దేవుడు తండ్రి, విమోచకుడు, మా కొరకై పరలోకమును దిగి వచ్చిన వాడుగా ఉన్నావు. శరీరధారి కృపా సత్య సంపన్నులుగా మా మధ్య నివసించిన దేవుడు దేవ, మా పాపముల కొరకై నీ శిలకెక్కి ప్రభా మరణం పొందినంతగా విధేయత చూపించినావు తండ్రి. శిలువలో మా కొరకై కార్చిన ప్రశస్తమైన రక్తం ద్వారా మమ్మల్ని విమోచించిన దేవుడు, మా కొరకై నిందింపబడ్డావు, అవమానపరచబడ్డావు దేవా. అలాగే ప్రభా మా జీవితంలో కొరకు తండ్రి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. శిలువలో మాకు రావాల్సిన శిక్ష అంతా కూడా మీరు భరించినారు. యేసు ప్రభా మీకు మాకు రక్షకుడిగా, మాకు దేవుడుగా, మమ్మల్ని రక్షించే దేవుడుగా పరలోక రాజ్యం మాకు ఇవ్వాలని కోరినావు తండ్రి. మేమైతే తండ్రి నాశనం అయిపోకుండా ఈ లోకంలో నుండి మమ్మల్ని తప్పించాలని మీరు ఎంతో క్రయాన్ని చెల్లించారు. ఆ క్రయము ఎంతో గొప్పది ప్రభా. మేము మా జీవితం అంతా కూడా తండ్రి ప్రభా మరి ఏది చెల్లించినా రుణం తక్కువనే ప్రభా. అయితే ప్రభా మా విరిగిన హృదయంతో స్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటూ సహాయం చేయండి. ఈ విధంగా సాయంకాల సమయంలో ఇంకా ఎవరైతే రక్షింపడలేదో, ఎవరు ఇంకా పాపాలు ఒప్పుకోలేదో, ఎవరు యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడలేదో వారందరూ కూడా ఈ సాయంకాల సమయంలో వారికి పశ్చాత్తాప హృదయం దయచేయండి. వారు ఇంటికి వెళ్ళినా కూడా వారికి అశాంతి పుట్టించి నీవే నిజమైన దేవుడు, నీ పాపల కొరకు యేసు ప్రభు చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మి విశ్వాసం ఉంచే వారిగా చేయండి ప్రభా. ఒక్కొక్కరిని మీరే దీవించండి. ఎవరు కూడా నశించడానికి ఇష్టం లేదు, అందరూ మారు మనసు పొంది పరలోక రాజ్యం చేరాలని మీరు కోరుతున్నారు. ఐదు సాయంకాల సమయంలోని శోధన ద్వారా అనుగ్రహించిన లేఖన సత్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా. మొదటి రాకడలో మమ్మల్ని రక్షించడానికి మీరు మిమ్మల్ని మీరు
అయితే రెండవసారి రాబోతున్న ఆకాశ మండలంలో ప్రభా మమ్మల్ని వెళ్ళడానికి మీరు ఇష్టపడుతున్నారు ప్రభా. ఈ లోకం అంతా వ్యర్థమని గుర్తింపజేస్తున్నాం. లోకము తన వారిని ప్రేమించునని సెలవిచ్చావు. లోకమును ప్రేమించేవారు నా వాడు కాదని సెలవిస్తున్నావు ప్రభా. మేము ఈ లోకంలో ఉన్నాము, మేము నీ వారమని గుర్తెరిగి మేము ప్రత్యేకమైన జీవితం జీవించే వారిగా చేయండి దేవా. చిన్న బిడ్డలు యవనస్తులు అందరూ కూడా మానవుని వారిగా చేయండి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపములు పవిత్రులుగా చేసిన సెలవిచ్చావు ప్రభా. మీ రక్తం ఇంకా అందుబాటులో ఉంచావు. మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నావు. వదనాలు. నీ కృప ద్వారానే మేము రక్షించుకోండి ప్రభా. మరొకసారి గృహాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వచ్చిన వారందరినీ ఆశీర్వాదంతో పంపు దేవా. సోదరుడు మరి దాసుని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాసమును మీరు ఆశను దీవించండి. వచ్చిన పిల్లలందరూ పాస్టర్ మీద జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను నీ ఆశీర్వాదంతో నింపమని ఘనత మహిమ ప్రభావం పొందండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనకు తేకాకి నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం చేయడం మనకు ఆయన వాక్యముకై సిద్ధపడుచున్న వారికి ఎంత ఉంటుందో త్రుటిలేకుండా కాపాడు సదా తోట నీడైను గాక. ఆమేన్. ప్రకాష్ మామ సోదరు కన్నా కొంచెం స్నాక్స్ పెట్టుకున్నాను. ప్రకాష్ మామ ఈ సాయంత్రం ఇచ్చిన సాయం చేయమని దాదాపు చెప్పిన సాక్ష్యాలు వాక్యాలను దీవించి ఆశ్రయించమని వచ్చిన సమయాన్ని దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాము. Christmas gift we want to give our young. Please come forward. నువ్వు వచ్చేసరికి అన్న వాక్యం వేరి నువ్వు అన్నలాగా చెప్పండి వస్తుంది. ఐ రిక్వెస్ట్ అన్న ఇమాన్యుల్ గాడ్ సార్ గారు ఇంకొక చెప్పండి కొట్టి వారిని అభినందిద్దాం. ప్రతి ఆదివారం కూడా యాక్టివ్ ఉందా? ప్లీజ్ కమ్. దయచేసి చెప్పండి కొట్టి వారిని ఆపండిద్దాం. God servant Emmanuel servant. I request Rekha is very support. Come, Nanu, Ram, please go. Okay, press it.
జస్ట్ టేక్ క్రిస్మస్ గిఫ్ట్. సార్ ఎవరైనా ఇద్దరు, ఒకరికి శారీ తీసుకోండి, ఒకరికి డ్రెస్. ఒకరికి డ్రెస్, ఒక శారీ, ప్యాంట్ షర్ట్. డ్రెస్ కెన్ కమ్ దయచేసి. బాగుంది, నాకు కూడా బాగుంది. నేను రెగ్యులర్గా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి డ్రెస్ ఇది, డ్రెస్ ఒక శారీ. డ్రెస్ ఇచ్చి కొన్ని ప్రకటనలు గమనించండి. గుడ్ ఫ్రైడే రోజు మనం 1 గంట ఆరాధన కలిగి ఉంటామండి. 1 గంట ఆరాధన ఆ రోజు ప్రభు బలను కూడా కలిగి ఉంటాము. తర్వాత ప్రతి ఆదివారం 6 నుంచి 6:30 వరకు సంఘ ప్రార్థన. ఇక్కడే 6:30కు ఆరాధన మనం ప్రారంభించుకుంటాం. 6 to 6:30 we'll have church prayer. 6:30 we'll start the worship. And 6 నుంచి 6:30 వరకు. So Joshua సంఘ ప్రార్థన నడిపిస్తారు. So I request the Nelson to be our youth pastor and to be leaders in worship. And young people, Emmanuel Watson that's on that. Thank you. Brother, can you take the next week worship also? And the last message next week. దయచేసి ఇంకా స్నాక్స్ తీసుకోండి, పనిచేసేయండి. అయిపోయేదాకా మంచి అయిపోయేదాకా ఇక్కడ ఇచ్చింది. Please, if you are first time visiting us, మీ ఫోన్ నంబర్, మీ కాంటాక్ట్ నంబర్. దయచేసి అందరూ ఇచ్చిన మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాసి నువ్వు ఒక పని ఇక్కడ